ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। గౌరవనీయులైన స్వామీజీ స్వామి లోకమయానందజీ వారికి, గౌరవనీయులైన శ్రీ రెడ్డి గారికి, గౌరవనీయ అమ్మవారు మాతృమూర్తి హెడ్ మిస్ట్రెస్ అమ్మవారికి, యోగా టీచర్ శ్రీ రాము గారికి, ఉపాధ్యాయుని బృందమునకు అందరికీ నమస్కారము. పిల్లలకు వివేకానంద స్వామీజీ, శారదామాత, రామకృష్ణులు, చదువుల తల్లి సరస్వతి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు. నమస్తే పిల్లలు, బాగున్నారా పిల్లలు? బాగా చదువుతున్నారా పిల్లలు? గ్యారంటీ? పక్కా? బాగా అల్లరి చేస్తున్నారా పిల్లలు? లేదా? ఇది నమ్మడానికి కష్టమే. నమ్మమంటారా? అస్సలు అల్లరి చేయరా? ఎప్పుడు? 24 hours? అబ్బా, ఓ నేషనల్ అవార్డు ఇవ్వాలి. అల్లరి చేయని పిల్లలు. చాలా సంతోషంగా ఉంది. వివేకానంద స్వామీజీ వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ భారతదేశమంతటా రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో అనేక శాఖలలో విద్యార్థుల కోసం మారుమూల గ్రామాల్లో కూడా స్వామి వివేకానందుని భావాలు, దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సేవ, త్యాగం ఇటువంటి ఉన్నతమైన విలువలను బోధించడానికి రామకృష్ణ మిషన్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. ఇందులో మన గ్రామం చెల్లూరుకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిన్నటి రోజే భగవాన్ శ్రీరామకృష్ణుల స్వామి వివేకానంద పేరు విన్నారు కదా. వివేకానంద స్వామి గురువు ఎవరు? స్వామి వివేకానంద గురువు గారు ఎవరు? గట్టిగా శ్రీరామకృష్ణ పరమహంస అనండి. వివేకానంద స్వామి గ్రేట్ కదా. మరి వారి గురువులు ఎంత గ్రేట్ అయి ఉండాలి, ఇంకా గ్రేట్ కదా. సో వారి జన్మదినం 191 సంవత్సరాలు గడిచింది వారు జన్మించి. నిన్ననే రామకృష్ణ మఠం, మిషన్, ఆశ్రమాలు దేశంలోనే కాదు ప్రపంచమంతా ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు ఉన్నారు, వేలాది మంది స్వామీజీలు ఉన్నారు, వందలాది వేలాది ఆశ్రమాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి. అక్కడంతా నిన్నటి రోజు అద్భుతంగా శ్రీరామకృష్ణుల 191వ జయంతి వేడుకలు ఉత్సాహంగా భక్తితో జరుపుకున్నారు. సో మన రాజమండ్రిలో రామకృష్ణ మఠం ఉంది కదా, అక్కడ పూజ, హోమము, సేవ అన్ని కార్యక్రమాలు జరిగాయి. చూడడానికి వచ్చాము. అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రియ శిష్యులు ఎవరు? స్వామి వివేకానంద గురించి మాకు అంతో ఇంతో తెలుసు అనేవారు చేతులెత్తండి. ఎంతైనా సరే, కొంచెమైనా కొటేషన్స్ కావచ్చు, ఇన్సిడెంట్స్ కావచ్చు, ధైర్యంగా. ఒక్కరు ఎత్తారు, మళ్ళీ కిందికెచ్చేసారు. ఎందుకో సంకోచమా? సో తెలుసుకోవాలి. వివేకానంద స్వామీజీని ఎంత బాగా మనం అధ్యయనం చేస్తే, తెలుసుకుంటే మన జీవితంలో అంత మంచి విలువల్ని పొందుతాము, విజయాలు సాధిస్తాం. వివేకానంద ఫోటో అయితే చూశారు కదా, చాలామంది చూస్తున్నారు కదా. జీవితంలో ఒక్కసారైనా కోల్కతా బేలూరు మఠము, కన్యాకుమారి తమిళనాడులో వివేకానంద శిలాస్మారకం తప్పకుండా చూడండి అని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సరేనా? ఎప్పుడైనా సరే. సో వివేకానంద స్వామి స్వయంగా కలకత్తా నగరంలో గంగా తీరం ఒడ్డున బేలూరు మఠం అనండి. బేలూరు ఆ ఏరియా పేరు అన్నమాట, ఆ గ్రామం లాగా
ఇప్పుడంతా ఒకటైపోయింది, అప్పట్లో అవుట్స్కట్స్ ఆఫ్ కలకట్టా అనేవారు. సో బేలూరు అనే ప్రాంతంలో రామకృష్ణ మఠంను స్థాపించారు కాబట్టి దానికి ఏం పేరు పడింది? బేలూరు మఠం. రామకృష్ణ మఠమే. గంగా తీరంలో వందలాది ఎకరాల బిగ్ క్యాంపస్లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది కదా. తప్పకుండా కోల్కతా వెళితే బేలూరు మఠం మిస్ కావద్దండి. అక్కడ స్వయంగా స్వామి వివేకానందులు స్థాపించారు రామకృష్ణ మఠం. శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని ఉంచి వారి అస్థికలో ఉండిన పాత్రను అక్కడ ఉంచి పూజించి ప్రార్థించారు, హే ప్రభు శ్రీరామకృష్ణ, ప్రపంచమంతా మీ దర్శనంకు వస్తుంది, వారిని ఆశీర్వదించండి, ఇక్కడే స్థిరంగా ఉండండి అని రామకృష్ణులే ఆశ్వాసం ఇచ్చారు. నరేంద్రుడు అంటే వివేకానంద స్వామి ముందు పేరేమి? నరేంద్రనాథ్. తెలుసు కదా, నరేంద్రనాథ్ దత్తా అనండి. ఆ నరేంద్రుడితో రామకృష్ణులే మాటిచ్చారు, నాయన నువ్వు నన్ను నీ భుజాలపై తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోపెట్టినా అక్కడ ఉంటాను, శాశ్వతంగా మానవాళిని దీవిస్తానని మాటిచ్చారు. అలా వివేకానంద స్వయంగా అక్కడ స్థాపించిన మఠం అన్నమాట. గంగా తీరంలో, గంగా నది చూస్తేనే ఆనందం కదా. మరి అక్కడ వెలిసిన మఠము, సాధువులు, స్వయంగా వివేకానంద స్వామి నివాసం ఉండిన రూమ్ ఇప్పటికీ ఉంది. ఆ గదికి వెళితే గదిలో చూశారు కదా, రామకృష్ణ పరమహంస ఫోటో చూసే ఉంటారు కదా, శ్రీరామకృష్ణ పరమహంస. చేతులెత్తి దండం పెట్టుకోండి, ఓం అనండి, నమో భగవతే రామకృష్ణాయ, ఓం శ్రీ శారదాదేవ్యై నమః. మనం చూసింటారు కదా శారదామాత. మీ యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ఫోటోలు, ఈ వీడియోలు మంచివి చూడండి. సో అమ్మ గురించి చెప్తే ఇంకా ఎన్నాళ్ళైనా చెప్పుకోవచ్చు. అమ్మ అనుగ్రహంతోనే వివేకానంద స్వామి అమెరికాకు వెళ్ళింది. ఇవన్నీ మంచి మంచి పుస్తకాల్లోనూ, కొన్ని మన రామకృష్ణ మఠం యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. సో వివేకానంద స్వామీజీ స్థాపించిన మఠంలో స్వామి వివేకానంద నివసించిన రూమ్ ఇప్పటికీ కూడా, గది ఇప్పటికీ ఉంది. వారి సమాధి మందిరం ఉంది, శారదామాత సమాధి మందిరం ఉంది, శ్రీరామకృష్ణుల దేవాలయం స్వయంగా వివేకానంద స్థాపించిన దేవాలయం ఉంది. 6 మంది బ్రహ్మజ్ఞానులు రామకృష్ణుల శిష్యులు నడయాడిన స్థలం మామూలుగా ఉంటుందా కదా. అక్కడ అరగంట గడిపిన వాళ్ళు కూడా జీవితం అంతా మర్చిపోలేరు. అటువంటి వైబ్రేషన్స్ పవర్ఫుల్. అక్కడ వివేకానంద స్వామీజీ నివసించిన గది తలుచుకుంటే ఒకటి సంఘటన గుర్తుకొస్తుంది. నేను అక్కడ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మన రాజమండ్రి ఏరియా, అది ఏం స్వామీజీ, ఒక సమితి ఉంది కదా ఫేమస్ ఇక్కడ, వేట్లపాలెము, ఇంకా అనపర్తి, భీమవరం, పొడగట్లపల్లె, పొడగట్లపల్లె, ఇంకా ఇక తంచి ఒక 20-30 మంది భక్తులు వచ్చారు దర్శనానికి. అప్పుడు ట్రైనింగ్ సెంటర్లో నేను బ్రహ్మచారిని. తెలుగు వాళ్ళకు తెలుగు అయితే అనుకూలమని నన్ను అపాయింట్ చేశారు వాళ్ళకి చూపించడానికి. బేలూరు మఠం చూపించండి, తెలుగు వాళ్ళకి బెంగాలీ ఇవన్నీ అర్థం కావు కదా అని. సో ఆ సందర్భంలో చెప్తున్నాను, వివేకానంద స్వామీజీ యొక్క పవర్ ఎలాంటిదో చెప్తున్నాను. సో మఠం అంతా చూపిస్తూ వివేకానంద స్వామి నివాసం ఉన్న గది తీసుకెళ్ళాము. మెట్లెక్కాలి, పైకి మెట్లెక్కి బయట నుంచే కిటికీ రైలింగ్స్ నుంచి లోపల చూడాలన్నమాట. స్వామీజీ వాడిన పాదరక్షలు, ఆయన ఈ ఏమంటారు అది కమండలము, కర్ర, చేతి కర్ర అన్నీ ఉన్నాయి, వీణ, తలపాగా ఇవన్నీ ఉంచబడ్డాయి. సో ఆ కిటికీలోంచి ఇలా చూడాలి, దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఒక అమ్మగారు అన్నమాట నాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్. ఆమె ఇలా చూస్తూ ఉంది, బాప్రే ఏం శక్తి, ఏం శక్తి, ఏం శక్తి, వాట్ పవర్, వాట్ పవర్. శక్తి ఏమంటారు దీన్ని, జనరేటర్ లాగా శక్తి కేంద్రం అంటాం కదా, పవర్ హౌస్, కరెక్ట్ వర్డ్, పవర్ హౌస్. స్వామీజీ ఏం శక్తి ఉంది, ఏం శక్తి ఉంది. మరి వివేకానంద స్వామీజీ సామాన్యుడా? అపర ఆంజనేయుడు, అఖండ బ్రహ్మచర్యం,
పరిపూర్ణమైన శరణాగతి, అపారమైన దేశభక్తి, సజీవమైన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం. రామకృష్ణ మఠంలో రామకృష్ణ భక్తులంతా స్వామీజీని ఆంజనేయ స్వామిగా పూజిస్తారు. తెలుసా? ఆంజనేయ స్వామి సామాన్యుడా? అఖండ బ్రహ్మచారి, పరమ పవిత్రుడు. శ్రీరామకృష్ణులు ఎంతగా పొగిడేవారో వివేకానంద స్వామిని. నిత్యశుద్ధుడు, ధ్యాన సిద్ధుడు, అపర సుఖదేవుడు. మరి అంతటి పవిత్రతామూర్తి, బ్రహ్మచర్య, అఖండ బ్రహ్మచర్యం పాటించిన మహోన్నతమైన శక్తి స్వరూపుడు, శివస్వరూపుడు. తెలుసు కదా? సామాన్యంగా ఉంటుందా ఆయన నివసించిన గది? చెప్పండి అమ్మా. మరి ఆమె జస్ట్ ఆమెకు ఎక్స్ప్రెషన్ వచ్చిందనమాట, బా ఏం శక్తి ఉంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయండి, సరేనా? అటువంటి అలాగే తమిళనాడులో కన్యాకుమారి, విన్నారా పేరు? కన్యాకుమారి, లాస్ట్ బిట్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్, ఇండియన్ రాక్. అక్కడ వివేకానంద కూర్చొని స్వామీజీ పరివ్రాజకుడు జీవితంలో 3 రోజులు 3 రాత్రులు ధ్యానం చేశారు. చదివారా, విన్నారా ఈ సంఘటనలన్నీ? స్వామీజీ యొక్క జీవితంలో కలకత్తాలో దక్షిణేశ్వర్ కాళికాలయంలో జరిగింది ఒక టర్నింగ్ పాయింట్ అయితే, తర్వాత కన్యాకుమారి, తమిళనాడులో కన్యాకుమారి దేవాలయంలోను, అలాగే రాక్, ఆ శిల, సముద్ర మధ్యలో ఉండే శిలపై కూర్చొని ధ్యానం చేసినప్పుడు జరిగింది ఇంకొక టర్నింగ్ పాయింట్. సాధువులు, సన్యాసులు భగవంతుని ధ్యానం చేస్తారు కదా, అక్కడ స్వామి వివేకానంద ఎవరి గురించి ధ్యానం చేశారు చెప్పండి? భారతదేశం గురించి, భారత మాతను గురించి, మన దేశ వైభవం గురించి, భవిష్యత్తు గురించి. 2 సంవత్సరాలు ఆయన ప్రయాణం చేశారు, దాదాపు కాలినడకన, పరివ్రాజక జీవితం అంటారు. అక్కడ స్వామీజీకి 3 రోజులు 3 రాత్రులు ధ్యానం చేసి ఒక గొప్ప అనుభూతి అమ్మవారి అనుగ్రహంతో కలిగింది. ఏమిటి? విదేశాలకు వెళ్ళాలి, హిందూ సర్వమత మహాసభలో పాల్గొనాలి, మన భారతదేశపు ధర్మాన్ని, సంస్కృతిని బోధించాలి. అలాగే మన భారతదేశ ఈ పేదరికము, నిరక్షరాస్యత ఇవన్నీ నిర్మూలించడానికి గొప్ప సేవా కార్యక్రమాన్ని స్థాపించాలి అనే లక్ష్యం పెట్టుకున్నారు. సో అది ఒక గొప్ప కేంద్రం స్వామి వివేకానంద. ఈ 2 జీవితంలో దర్శించండి ఒక్కసారైనా, సరేనా? సో స్వామీజీ చిత్రపటం చూశారు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. వివేకానంద స్వామిని చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఇంప్రెషన్ టకటక చెప్పాలి, టైం లేదు. మీ ఓన్గా అనిపించేది, ఎవరో చెప్పింది కాదు. స్వామీజీకి చాలా ఇష్టం ఒరిజినల్ థింకింగ్, బీ ఒరిజినల్ థింకర్ అనేవాళ్ళు. ఎవరిదో చెప్పింది చెప్పడం కాదు, నీ అంతరాత్మలో ఏమనిపిస్తుందో అది చెప్పాలి. ఏమనిపిస్తుందమ్మా? చెప్పండి అమ్మా, ధైర్యంగా. అనుభూతి కలుగుతుంది కదా, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఒక్కొక్క అభిప్రాయం కలుగుతుంది. చెప్పండి ధైర్యంగా, ఒక్క మాటలో. స్వామి వివేకానంద చిత్రపటం చూస్తున్నారా బాబు? ఎవరైనా చెప్పొచ్చు. మీకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఏమి బ్రహ్మరాక్షసి ప్రశ్న అడిగానా? ఏమైనా భయపడే అవసరం ఏంటి? ఒక్కొక్కరు చూస్తే ఒక ఫీలింగ్ వస్తుందా లేదా? మరి ఏమొస్తుంది మీకు? వివేకానంద స్వామి ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు నాన్న. బలం అనిపిస్తుంది, బలం వస్తుంది. వెరీ గుడ్. ఇంకా ధైర్యం వస్తుంది. వెరీ గుడ్. పొద్దున అక్కడ ఏదైనా చెప్పారు, చప్పట్లు కొట్టండి. ధైర్యము, బలము, సాహసము. వెరీ గుడ్. బాయ్స్ మీకేమనిపిస్తుంది? బాలురు మీకేమనిపిస్తుంది? మన సొంత అనుభూతిని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నామా మనము? వాట్ ఏ పిటీ. యూ డోంట్ హ్యావ్ యువర్ ఓన్ ఫీలింగ్స్. చెప్పమ్మా, ఏమనిపిస్తుంది? భక్తి కలుగుతుంది, చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది కదా. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఒరిజినల్. దిస్ ఈజ్ కాల్డ్ ఒరిజినల్ థింకింగ్. ఎస్ బాయ్స్, కమాన్, బీ ఫ్రీ. మేము మీ ఫ్రెండ్స్ నాన్న, శత్రువులు కాదు. శత్రువులుగా వచ్చామా? దండయాత్ర చేయడానికి వచ్చామా? మీ మంచి కోరి వచ్చాం. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మాట్లాడండి. కొంతమంది సంకోచిస్తారు.
భయపడకూడదు. వెరీ గుడ్. గౌరవ భావం కలుగుతుంది, గౌరవంతో నమస్కారం చేయాలనిపిస్తుంది. ఇంకా బాయ్స్కు మాటలు రావు. ఆనందం కలుగుతుంది. అన్ని అమ్మాయిలకే కలుగుతున్నాయి, అబ్బాయిలకి ఫీలింగ్స్ లేవు. వాళ్ళంతా మెకానిక్స్, కంప్యూటర్స్ ఫీలింగ్స్ ఉండవు, యాంత్రికంగా ఉంటాయి. సరే, ధైర్య సాహసాలు కలుగుతాయి కదా. ధైర్యము, సాహసము, బలము, ఆత్మవిశ్వాసము, దైవభక్తి, దేశభక్తి కలుగుతాయి. బోలో స్వామి వివేకానంద మహారాజ్ కి, భారత్ మాతా కి, భగవాన్ శ్రీరామకృష్ణ దేవ్ కి, స్వామి వివేకానంద మహారాజ్ కి. సో స్వామి వివేకానంద గురించి మన రాష్ట్రంలో గొప్ప గొప్ప సాధువులు, పరమ పూజ్య స్వామి రంగనాథానందజీ, భూతేశానందజీ, ఎంతో మంది మహాత్ములు అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. వారి పుస్తకాలు కానీ యూట్యూబ్లో కూడా ఇవి మంచివి, పాజిటివ్ థింగ్స్ అంటాం, ఇట్లాంటివి కూడా మీరు చూడండి. స్వామి రంగనాథానందజీ వివేకానంద స్వామీజీని బాగా అధ్యయనం చేశారు క్షుణ్ణంగా. 25 సార్లు వారి సాహిత్యాన్ని చదివారు. స్వామీజీ కంప్లీట్ వర్క్స్ అనండి, కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఇన్ 9 వాల్యూమ్స్. తెలుగులో వివేకానంద సాహిత్య సర్వస్వము, 10 భాగాలు. తెలుగులో దానికి ఒక టైటిల్, లేవండి మేల్కోండి కదా, లేవండి మేల్కొనండి. హైదరాబాద్ రామకృష్ణ మఠం ద్వారా తెలుగులో పబ్లిష్ అయింది. ఇంగ్లీష్ కలకత్తా అద్వైతాశ్రమం ద్వారా. మీరు జీవితంలో గొప్పవాళ్ళు కావాలనుకున్న వాళ్ళు చేతులెత్తండి. మేము గొప్పవాళ్ళు కావాలి, ఏ రంగంలోనైనా సరే. డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, టీచర్ కానీ, స్పోర్ట్స్ మ్యాన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, గొప్పవాళ్ళు కావాలి. స్వార్థపరులైన వాళ్ళు కాదు. దేశం కోసం ప్రాణాలు కూడా సమర్పించగలిగే వాళ్ళు గొప్పవాళ్ళు. వెరీ గుడ్. డౌన్. అందరూ గొప్పవాళ్ళు కావాలి. సో గొప్ప డాక్టర్లు, గొప్ప ఇంజనీర్లు, దేశం కోసం, స్వార్థం కోసం కాదు. నా పేరు నాది అనేవాళ్ళు కాదు. దేశం కోసం, మన ఊరి కోసం, మన పాఠశాల కోసం ఒక గొప్ప కార్యాలు సాధించాలి అనేవాళ్ళు వివేకానంద పుస్తకాలు తప్పకుండా చదవాలి. చదువుతారా? ఇప్పుడు చిన్న చిన్న పుస్తకాలు, ఇప్పుడు రామకృష్ణ ప్రభ, విజయానికి మార్గం, ఇప్పుడు జీవితం సందేశం పోటీలు పెట్టారు కదా, అట్లాంటి పుస్తకాలు ఇప్పుడు కొంతగా పెద్దవాళ్ళయి 10th, ఇంటర్, డిగ్రీకి వచ్చినప్పుడు ఈ సాహిత్య సరస్సు ఉన్నాం కదా, ఇది బాగా చదవండి. స్వామి రంగనాథాన్జీ అట్లాంటి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఎన్నిసార్లు చదివారు? 25 టైమ్స్. ఎన్నిసార్లు? అధ్యయనం చేశారు. చదవడం వేరు, అధ్యయనం వేరు. అధ్యయనం అంటే బాగా లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అన్నమాట. చదివింది మళ్ళీ చదవడం. రీడింగ్, రీడింగ్ అంటారు. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అలా అధ్యయనం చేశారు. చేసి వారి అనుభవాన్ని ఎలా చెప్పారు తెలుసునా? ఇఫ్ యూజువల్లీ ఎ మ్యాన్ హ్యాస్ 2 blood corpuscles. అవునా? 2 రకాల రక్త కణాలు ఉంటాయట. ఒకటి తెల్ల రక్త కణాలు, ఇంకోటి ఎర్ర రక్త కణాలు. వైట్ బ్లడ్ కార్పస్కల్స్ అండ్ రెడ్ బ్లడ్ కార్పస్కల్స్. వినింటారు మీరు, చదువుతూ ఉంటారు బహుశా. హీ యూజ్డ్ టు సే విత్ దిస్ లవ్ ఫర్ వివేకానంద, నాట్ అదర్వైజ్, ఐ హ్యావ్ గాట్ ఎక్స్ట్రా బ్లడ్ కార్పస్కల్, దట్ ఈస్ వివేకానంద బ్లడ్ కార్పస్కల్. అర్థమైందా? ఇది ఆయన యొక్క అనుభవంతో చెప్పిన మాట, అహంతో చెప్పింది కాదు. అర్థమైందా? ఐ హ్యావ్ గాట్ 3rd blood corpuscle. వాట్ ఈస్ దట్? వివేకానంద బ్లడ్ కార్పస్కల్. వివేకానంద రక్త కణము ఎక్స్ట్రాగా ఉంది. అంతగా మునిగిపోయారు ఆయన. కాబట్టి ఎక్కడ మాట్లాడినా 1000 మంది. ఈరోజు 50 మంది వస్తే రేపు 100, తర్వాత 200, తర్వాత 400, డబుల్ అవుతాయిపోయేది. హైదరాబాద్ మఠంలో చూసిన వాళ్ళకి తెలుసు. 1140 సీట్లు ఇప్పుడు పెంచారనుకుంటాను, తెలీదు. 1200 సీట్లు ఉండే ఆడిటోరియం నిండిపోయి, ఇట్లా లాన్స్ నిండిపోయి మెట్ల మీద కూర్చునేవారు. ఆఫీసర్లు, మంత్రులు, గొప్ప గొప్ప విద్యా అధికారులు వచ్చి కూర్చునేవారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామి.
చెప్పడం ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు కాదలుచుకుంటే చదవండి తప్పకుండా. పేరు ప్రతిష్ట అది ఇది ఏం అవసరం లేదు. కావాల్సింది మన దేశం బాగుపడాలి, మానవ జాతి బాగుపడాలి. బాగా రిపీట్ చేయండి వివేకానంద అగ్ని మంత్రాలు కొన్ని చెప్పుకుందామా? సిట్ స్ట్రైట్. త్యాగము సేవ, రినౌన్సియేషన్ అండ్ సర్వీస్ ఆర్ the twin ideals of India. Intensify her in those channels and the rest will be taken care of. త్యాగము సేవ, ఈ రెండు మన భారతదేశపు జాతీయ ఆదర్శాలు. ఈ త్యాగము సేవ అనే ఆదర్శాలతో మన జాతిని పటిష్టం చేయండి. తక్కినదంతా అదే చక్కబడి తీరుతుంది. ఒప్పుకుంటారా? ఎలాంటి మాటలండి! థ్రిల్లింగ్ కదా, థ్రిల్లింగ్. థ్రిల్, ఆ థ్రిల్, ఈ థ్రిల్, చెత్త థ్రిల్, నీ తలకాయ థ్రిల్. అసలైన థ్రిల్ ఎక్కడుంది? స్వామి వివేకానంద మాటల్లో. రంగనాథాంజీ రాస్తారు, చెప్తారు, లెటర్స్ ఆఫ్ వివేకానంద అనండి. స్వామీజీ రిక్వెస్ట్ చేసేవాళ్ళు, స్వామి రంగనాథానందజీ, ఎవరీ ఇండియన్, ఎవరీ యూత్, ఎవరీ స్టూడెంట్ అట్లీస్ట్ దీస్ 2 books, అంతా కాకపోయినా కనీసం ఈ 2 పుస్తకాలు చదవండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వినండమ్మా, గుర్తుపెట్టుకోండి. లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద. And number 2, lectures from Colombo to Almora. ఇంగ్లీష్లో, తెలుగులో వివేకానంద లేఖావళి. ఇది నంబర్ 1 బుక్. 2 పుస్తకాల పేర్లు చెప్తున్నాను. వివేకానంద లేఖావళి, వివేకానంద కొలంబో నుండి అల్మోరా వరకు ఉపన్యాసాలు. ఈ 2 పుస్తకాలు ఎవ్రీ ఇండియన్ మస్ట్ రీడ్ అని ఆవేదనతో చెప్పేవారు స్వామి రంగనాథానంద. ఇట్ మేక్స్ యూ మ్యాన్, ఏ పేట్రియాట్, ట్రూ మ్యాన్ విత్ క్యాపిటల్ M అనేవాడు. సో అటువంటి మాటలు ఇవి. త్యాగము సేవ. ఆలోచించండి, ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూడండి, రాజకీయ రంగంలోనైనా ఏ రంగంలోనైనా. మాకు రాజకీయాలతో సంబంధమే లేదు, స్వామీజీ పెట్టుకోవద్దని కూడా చెప్పారు. అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్, బట్ యు ఆర్ సీయింగ్ నో ఎవ్రీథింగ్. సో ఏముంది? త్యాగం ఎక్కడైనా కనిపిస్తూ ఉందా? భూతద్దంలో పెడదామా, కుదిద్దామా తీరిగ్గా. తర్వాత త్యాగము. రెండవది ఏం చెప్పారు స్వామీజీ? సేవ. త్యాగము చేస్తే, సేవ చేయాలంటే త్యాగము చెయ్యాలి, చేసి తీరాలి. మీ తల్లి మీకు ఎంత సేవ చేసింది, అవునా? 9 మాసాలు మోసింది, పాలిచ్చి పెంచింది. మీకు అనారోగ్యం అయితే రాత్రంతా నిద్రపోకుండా సేవలు చేసింది. త్యాగము కాదా? త్యాగానికి మూర్తి తల్లి, అవునా కదా? మీ తల్లి, తండ్రి అందరూ మీకోసం ఎన్ని త్యాగాలు చేస్తుంటారు. మరి త్యాగము చేస్తేనే సేవ సంభవమా కాదా? ఇది అంతే. దేశానికి సేవ చేయాలంటే మీ వ్యక్తిగత స్వార్థము త్యాగం చేయాలి. సుఖ భోగ, పేరు ప్రతిష్ట, నా పేరు రావాలి, నా పేరు రావాలి అనే అరులు చాచడం అంటాం కదా, అవన్నీ త్యాగం చేసి వివేకానంద చెప్తారు, మీ పేరు ప్రతిష్ట ఆకాంక్షలు, మీ యొక్క ఈ వేలం వెర్రి కోరికలన్నీ తీసి ఒక బండల్ చేసి బంగాళాఖాతంలోకి విసిరిపారేయండి. వాట్ ఏ లాంగ్వేజ్ మ్యాన్ కదా! ఇట్లాంటి దిస్ ఈజ్ రియల్ హీరో సార్. ఒప్పుకుంటారమ్మా? హూ ఈజ్ రియల్ హీరో? ఎస్, దిస్ ఈజ్ హీరోయిజం. దేశం కోసం, ధర్మం కోసం, నిరుపేదల కోసం తన గుండె రక్తాన్ని చీల్చి సమర్పించిన వాడు హీరో. స్వామీజీ అంటారు, రిపీట్ ఇట్, హిమ్ ఐ కాల్ ఏ మహాత్మన్
whose heart bleeds for the poor. నిరుపేదల కోసం తన హృదయ రక్తాన్ని చిందించేవాణ్ణే నేను దేశభక్తుడంటాను, మహాత్ముడంటాను. అలా కానివాడు దురాత్ముడే. AK-47కి పవర్ ఉంటుందా? నాకు అనిపిస్తుంది ఉండదు. బుల్లెట్స్ కదా, షార్ప్ బుల్లెట్స్. వివేకానంద అందుకే దేశభక్తులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ రహస్యంగా చదివేవారు. బ్రిటిష్ కాలం కదా, వివేకానంద పుస్తకాలు చదివితే అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో విప్లవం చేస్తాడని. అప్పుడు స్వామీజీ శరీరంలో లేరు కదా, శరీరం వదిలిపెట్టేశారు. సో ఈ దేశభక్తులైన ఈ భగత్ సింగ్ వీళ్ళంతా సీక్రెట్గా లెటర్స్ ఆఫ్ వివేకానంద, కొలంబో టోల్మోరా ఇవన్నీ చదివేవాళ్ళు, దేశభక్తి నింపుకునేవాళ్ళు. ఇదే సుభాష్ చంద్రబోస్ చెప్పారు, మా యువతరానికి వివేకానంద స్వామి ఇచ్చినంత స్ఫూర్తి ఇంకెవ్వరూ ఇవ్వలేదు. ఆయన జీవించి ఉంటే పాదాల చెంత శిష్యునిలా పడి ఉండేవాడిని అంటారు సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హిందూ ఫౌజ్. వివేకానంద గురించి మాట్లాడుతూ నేను ఏమంటాం, సమాధి అంటారు, ఎక్స్టసీ, ర్యాప్చర్స్. ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ వితౌట్ గోయింగ్ టు ర్యాప్చర్స్ వెన్ ఐ స్పీక్ అబౌట్ వివేకానంద. అంటే ఎంత ప్రభావం చేయగలడు ఒక వ్యక్తి, అర్థమవుతుందమ్మా? ఎప్పుడు నీలో త్యాగం ఉంటే, నీలో పవిత్రత ఉంటే. అనండి ఒక మాట, సత్యము, పవిత్రత, నిస్వార్థత. ట్రూత్, ప్యూరిటీ, అన్సెల్ఫిష్నెస్. ఇఫ్ యు హ్యావ్ దీస్ త్రీ వర్చ్యూస్, you one man can face the whole universe in opposition. సత్యము, పవిత్రత, నిస్వార్థత, ఈ మూడు గుణాలు నీలో ఉంటే ప్రపంచములోని ఏ శక్తి కూడా నీకు ఏ హాని చెయ్యలేదు. ఈ మూడు సద్గుణాలున్న ఒక్క వ్యక్తి అయినా సరే సమస్త ప్రపంచాన్ని ఎదురించి నిలవగలడు. అర్థమైందా? దీనికి ఉదాహరణ ఎవరమ్మా? ఎస్, వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి. ఈ కొటేషన్ జీవించిన వాళ్ళెవరు? వివేకానంద. జీవిత చరిత్ర చదవండి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎంత కష్టం, దుఃఖం, బాధ ఎదురైనా ఆయన వెనుదిరగలేదు. అమెరికాకు వెళితే పరిచయం లేదు. చాలామంది ఆయన్ను అవమానించారు, అవహేళన చేశారు. పరమతస్థులు, పరదేశస్థులు ఆయన అన్ని రకాలుగా బాధలు పెట్టారు. కానీ వాపసు వచ్చారా? లేదు. తన లక్ష్యం సాధించే వరకు ముందుకెళ్ళారు. ఎప్పుడు నిరాశపడలేదు, నిరుత్సాహపడలేదు. అది ఎందుకు? సత్యము, పవిత్రత, నిస్వార్థత మూర్తీభవించిన వాడు స్వామి వివేకానంద. అటువంటి విలువల్ని మనం పెంపొందించుకుందామా? వివేకానందుని చదవండి, చదవండి, చదవండి. రంగనాథన్ చెప్పేవారు, నువ్వు 1000 సార్లు అడిగినా నేను చెప్పే సమాధానం రీడ్ వివేకానంద, రీడ్ వివేకానంద, రీడ్ వివేకానంద. ఒక కొటేషన్ చెప్పి ముగిద్దామా? సిట్ స్ట్రైట్, ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత, అరైజ్, awake and stop not till the goal is reached. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి. బోలో భారత్ మాతా కీ, భగవాన్ శ్రీరామకృష్ణ దేవ్ की, श्री श्री शारदा माई की, स्वामी विवेकानंद महाराज की, वंदे। धन्यवाद, नमस्कार। अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा
प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. చూశారు కదా స్వామీజీ ఎలా చెప్పారు మనకి. అన్నీ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. విన్నారా స్వామీజీ ఏం చెప్పారు? ఒక కొటేషన్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. చెప్పండి ఏం విన్నారు, లాస్ట్ ఏమన్నారు చెప్పండి. లేచి చెప్పాలి ఎవరైనా. చెప్పండి ఏం చెప్పారు చెప్పండి. సరే మీ అందరు కలిసినా చెప్పండి. చెప్పండి. గమ్యం చేరే వరకు ఇలాంటి ప్రైజులు ఎన్నో వస్తాయి. మీరు నిజంగా ఆ గమ్యాన్ని చేరే వరకు ఆగకుండా, విశ్రమించకుండా ఏంటండి అక్కడే చూస్తారా? ఇంకా సరే చూడండి, అక్కడే చూడండి. ఓకే, ఎంతసేపు చూస్తారు అక్కడే చూడండి. శ్రీరామకృష్ణ పరమహంస, మా శారదామాత వారి యొక్క చిత్రం కూడా చూస్తారు. ఎవరు వీరు? మాట్లాడదని చెప్పాను కదా, సీరియస్గా ఉండాలి. డిసిప్లైన్ లేకుంటే ఎలాగా? ఈ చిన్న ప్రైజులు చూసేసి మీ యొక్క బుర్రలు మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోయింది కదా. మరి మీ జీవితంలో మీరు సాధించాల్సిన ఎన్నో ఉన్నాయి, అవన్నీ మరి గమ్యం చేరే వరకు ఆగకుండా మీ బుర్రలు తిప్పకుండా ఉంటారా? ఇలాంటి మధ్యలో ఎన్నో వస్తుంటాయి కదా, ఎన్నో వస్తాయి ఇంకా ఆకర్షణలు. అదే మరి వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని పెట్టారు కదా, ఇలాంటి ఆకర్షణలు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా ఇప్పుడు మీ కళ్ళ ముందే మీరే చూశారు. ఏమైంది? అంత మంచి, ఎంతో మంచి విషయాలు చెప్తున్నప్పటికీ బుర్ర మొత్తం, ఆ ఆకర్షణ మొత్తం అలా వెళ్ళిపోయింది. ఇలా మీరు చదువుకునేటప్పుడు మీ ధ్యేయం మీరైతే ఏదైతే అందుకోవాలో అది కష్టపడేటప్పుడు మీ బుర్రలోకి ఎన్నో ఇతర విషయాలు వచ్చి, డైవర్షన్స్ వచ్చి మీరు అమ్మాయి ఏంటి ఇంత సీరియస్గా చెప్తున్నా కానీ వినట్లేదే? ఇలా ఎన్నో డైవర్షన్స్ చూసారా? బుర్ర ఎలా పనిచేస్తుందో చూసావమ్మా, నీ బుర్ర ఎలా పనిచేస్తుందో. కాబట్టి మన బుర్రలని మనము కరెక్ట్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే వాల్యూ ఎడ్యుకేషన్. ఎందుకు? మన మనస్సు బాగా డైవర్ట్ అయిపోయింది, ఇతర విషయాలకు డైవర్ట్ అయిపోయింది. మనం ఏదైతే సాధించి విజేతలుగా నిలవాలో, సుఖంగా ఉండాలి జీవితాంతము అంటే ఇప్పుడు కష్టించి పనిచేయాలి కదా. ఆ కష్టించడం అనేది ఒక వాల్యూ. త్యాగం చేసి సేవ చేయాలంటే త్యాగం చేయాలని చెప్పారు కదా. మరి ఆ త్యాగం, ఇలాంటి మనం లక్ష్య సాధనలో ఎన్నో త్యాగాలు చేయాలి. ఇలాంటి డైవర్షన్స్ ఎన్నో వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీ యొక్క లక్ష్య సాధన నుంచి మిమ్మల్ని లాగేయచ్చు, బయటికి లాగేయచ్చు. చివరికి ఏమవుతారు? ఏమీ చదవకుండానే, ఏమీ సాధించకుండానే నిరుపేదలుగా మిగిలిపోతారు. పోనీ అదృష్టవశాత్తు మీకు ధనం ఉంది, ఎవరో పెద్దింటికి వెళ్ళారు, డబ్బు ఉంది, అది సరిపోతుందా? ఒక వ్యక్తిగా మీరు నిల్చోవాలి కదా. మీ అంతలు మీరు కష్టించి, శ్రమ కోర్చి, సాధించి ఆ విజయాన్ని పొంది ఆ రుచి చూడాలి. నిజమైన వ్యక్తి కావాలి కదా. మన యొక్క జీవితంలో విజయాన్ని సాధించాలి కదా. మనము అని చెప్పుకోవడానికి, నేను సాధించానని గర్వంగా ఆత్మవిశ్వాసంతో నిలబడడానికి మరి మనకంటూ ఆ పేరు ఉండాలి కదా. అందుకే స్వామి వివేకానంద గారు చెప్పారు, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పారు. మనము చదివే దాని గురించి, మన ధ్యేయం గురించి, మన లక్ష్యంపై మనకు పట్టు ఉండాలి. ఆ పట్టుదల వదలకుండా మరి ఆ కాన్సన్ట్రేషన్ మనము విడిచేస్తున్నాం. చూశారు కదా, ప్రైజులు వచ్చేసి అందరు ఇక్కడ చూసేస్తున్నారు, మాట్లాడేసుకుంటున్నారు, అయిపోయింది. మీ డిసిప్లిన్ పోయింది, అంతా పోయింది. మరి మీ జీవితంలో ఇంకెన్ని వస్తాయి? మొబైల్ ఫోన్లు ఉన్నాయి, చదువుకోవాలంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. మరి మొబైల్ ఫోన్లో ఆకర్షణలు, సినిమాలు, సీరియళ్ళు, ఆటలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నిటిని తట్టుకొని ఏ విధంగా మీరు లక్ష్య సాధన చేయగలరు?
ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే ఆ కాన్సన్ట్రేషన్, ఆ సిన్సియారిటీ, ఆ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే ఒక విద్యార్థిగా మీకు ఉండవలసిన లక్షణాలు, ఆ వాల్యూస్ మీరు అలవాటు చేసుకోవాల్సింది. కాన్సన్ట్రేషన్ ఉంటే మీరు చదవాల్సిన 10 రోజులు చదవాల్సింది వితిన్ 2 డేస్లో చదవగలరు. మనస్సు అనేది దానిపై నిమగ్నమయ్యి చేసే పనిలో ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా చేయగలరు, తొందరగా చేయగలరు, అది ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా ఈ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మైండ్ కాన్సన్ట్రేషన్. స్వామి వివేకానంద గారు ఒక ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 25 వాల్యూమ్స్, ఆయన శిష్యుడు వచ్చి అడుగుతారు, స్వామీజీ మీ రూమ్లో ఎన్ని 25 వాల్యూమ్స్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా ఉంది. ఎన్సైక్లోపీడియా అంటే తెలుసా మీకు? దానికి అన్ని విశేషాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రపంచంలో దానికి సంబంధించిన విషయాలు అన్ని సబ్జెక్ట్స్ల మీద దాంట్లో ఉంటాయి. ఇవంతా చదవాలంటే స్వామీజీ మరి చాలా రోజులు ఒకరి జీవిత కాలం కూడా సరిపోదేమో కదా అంటే, అదేంటి నేను చదివేశాను ఆల్రెడీ అని చెప్పేసి చెప్తారు. కొన్ని మాసాల్లోనే, మాసాలు కూడా పట్టలేదు అనుకుంటా, ఒక మాసం పట్టిందో లేదో స్వామీజీకి. ఎలా చదవగలిగారు స్వామీజీ మీరు అంటే, దానికి ఏంటి అంటే పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్, మైండ్ కాన్సన్ట్రేట్ చేసి చదివినప్పుడు వితిన్ నో టైం మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము. ఆయన చదివే యొక్క విధానం చాలా వింతగా ఉండేది. మనమైతే మొత్తం బుక్ చదవాలంటే ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్, థర్డ్ లైన్ అన్ని లైన్స్ చదివి ఒక పేజ్ అయిపోవాలి, మళ్ళీ అన్ని లైన్స్ చదివి ఇంకో పేజ్ అయిపోవాలి. అలా మొత్తం బుక్ అంతా కంప్లీట్ కావాలి, అందులో అర్థం చేసుకోవాలి, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వామీజీ అలా కాదు, ఫస్ట్ లైను లాస్ట్ లైన్ ఆఫ్ ద ప్యాసేజ్ 2 లైన్స్ అవి చదువుకుంటే చాలు, ఆయనకు మొత్తం లోపల ఏముందో మొత్తం అర్థమైపోయేది. ఎలా అంత అవగాహన ఎలా వచ్చింది, ఆ శక్తి ఎలా వచ్చింది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎలా వచ్చింది అంటే బ్రహ్మచర్య శక్తి. బ్రహ్మచర్యం అంటే ఏంటో తెలుసా? పవిత్రంగా ఉండడం, చెడు ఆలోచనలు మనసులో రాకపోవడం, చెడు చింతన లేకపోవడం, ఇతరుల పట్ల ద్వేషం లేకపోవడం, మంచినే అంటుపెట్టుకొని ఉండడం, పవిత్రంగా ఉండడం. మనకు వీర్య శక్తి అనేది ఒకటి ఉంది, అది మీకు తర్వాత అర్థమవుతుంది. ఆ శక్తిని గనక మనము వృధా చేయకుండా ఆ శక్తి మనం గనక దాన్ని దాచిపెట్టి పైకి మన మెదడుకు పైకి మనకు పంపించగట్టయితే, దాన్ని పరిరక్షించినట్టయితే అది ఓజస్సుగా మారుతుంది. మన మెదడులో ఒక పవర్గా మారి, ఓజస్సుగా మారి, మనం ఏది చదివినా సరే అతి తక్కువ సమయంలో చదవగలుగుతాము, అది ఎంత చదివినా సరే జ్ఞాపకం పెట్టుకోగలము. ఆ బ్రహ్మచర్య శక్తి పాటించమని చెప్పారు. అయితే మరి మనపై విశ్వాసం ఉండాలి కదా, మనపై మనం ఏదైనా సాధించగలమనే విశ్వాసం ఉందా? మరి మనకుందా? మనం బ్రహ్మచర్యం పాటించగలమా? పవిత్రంగా ఉండగలమా? స్వామి వివేకానంద గారు చెప్తారు, ఎస్, మీరందరూ కూడా నాకంటే ఎక్కువ గొప్ప వాళ్ళు అవ్వగలరు. మనం గనక ఈ వాల్యూస్ పాటించినట్టయితే, ఈ బ్రహ్మచర్యం పాటించినట్టయితే మనకు మేధానాడి పెరుగుతుందంట సపరేట్గా. ఆ మేధానాడి మన లోపట, ఆ మేధస్సుతో మనం ఏదైనా కానీ వితిన్ షార్ట్ టైం, చాలా తక్కువ సమయంలోనే ఏదైనా నేర్చుకోగలం, ఏదైనా జ్ఞాపకం ఉంచుకోగలం, ఏదైనా సాధించగలం. ఆ మేధాశక్తి ఎలాంటిదంటే, నువ్వు ఏది చదివినా సరే అందులోని పూర్తి విషయాలు నీ అవగాహనలోకి వస్తాయి. ఇద్దరు ముగ్గురు చదివారనుకోండి ఒక లైన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు, అవునా కాదా? ఏమర్థమైంది అంటే ఆ అమ్మాయి ఒక రకంగా చెప్తుంది. ఇప్పుడు కొటేషన్స్ గురించి చెప్తే ఒకరు కొంచెం చెప్తున్నారు, ఇంకొకరు కొంచెం చెప్తున్నారు, ఎవరు కూడా పూర్తిగా మరి గుర్తుకు లేదు. అలాగే విషయానికి వచ్చినప్పుడు, సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉంటుంది, అందరికి ఒకేలాగా అర్థం కాకపోవచ్చు. మరి ఈ మేధాశక్తి, బ్రహ్మచర్యం యొక్క పవర్ వల్ల ఆ మేధానాడి పెరిగి, ఆ మేధస్సు యొక్క పవర్ పెరిగి, ఆ లోపటున్న సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్థమవుతాయట. అర్థమయ్యి మరి దాని యొక్క సీక్రెట్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ని చూస్తున్నాం, ఈ నేచర్ అసలు ఏంటి, ఎలా ఈ స్థితిలోకి వచ్చింది, ఈ మార్పు ఎలా చెందుతుంది, ఈ సైన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా అవుతున్నాయి, ఫోటోసింథసిస్ ఉంది,
కిరణాలు పడుతున్నాయి ఆకుల మీద, ఆకులు వాటిని మరి స్వీకరిస్తున్నాయి, ఆ యొక్క ఫోటాన్స్ అన్నిటిని తీసుకొని ఆ ఎనర్జీని ఎలా కన్వర్ట్ చేస్తున్నాయి ఫుడ్కి. ఇవన్నీ కూడా మనం బుక్లో చదివితే మనకు కొంచెం అర్థమైంది. కానీ మీకు గనక మేధస్సు, ఆ మేధానాడి పెరిగితే గనక కాలి చూసి చెప్పేయగలరు ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అని. అంతే ప్రకృతి ఆ యొక్క రహస్యాలను మీ ముందుంచుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ పవర్ తోటి, ఆ బ్రహ్మచర్య శక్తితోటి గనక మీరు ఆ మేధానాడిని 12 సంవత్సరాలు ఒకరు గనక ఆ బ్రహ్మచర్య శక్తి పాటించినట్టయితే మేధానాడి పెరిగి అలాంటి అపారమైన శక్తి మీకు పెరిగి ఇలాంటి సీక్రెట్స్ సైంటిస్ట్ ఏవైతే ఎన్నో రీసెర్చ్లు చేసి కనుక్కున్నారు. ఐన్స్టీన్ ఒక కానీ, లేకపోతే న్యూటనే కానీ, లేకపోతే టెస్లానే కానీ, మైకల్ ఫ్యారడేనే కానీ, ఎవరైనా సైంటిస్టులు ఉన్నారు. ఎన్నో వందల టెస్టులు ఎక్స్పెరిమెంట్లు చేసి కనుక చేస్తే కానీ వారు ఆ యొక్క కంక్లూజన్కి రాలేకపోయారు. అలాంటిది ఆ మేధాశక్తితోటి మనకు గనక మన సొంతమైతే 12 ఏళ్లలో పాటించి అది మన సొంతమైతే గనక విత్ ఇన్ 1 day యూ కెన్ మాస్టర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద నేచర్. సైన్సే కావచ్చు, ఫిజిక్సే కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఈ శక్తి మనలో ఉందా అంటే ఆల్రెడీ ఆ శక్తి మనలో ఉంది. ఆ శక్తిని ఇప్పుడు మేధానాడి పెంపొందించుకోవాలి. 12 ఏళ్ళు పాటించి అపారమైన శక్తి మనలో ఉందని స్వామి వివేకానంద గారు చెప్పారు. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పేసి. వారు ఎలాగనుకున్నారు? శ్రీ రామకృష్ణ పరమహంసనే కానీ, శ్రీ శారదామాతే కానీ వీరందరూ ధర్మస్థాపన చేయడానికి వచ్చారు అని చెప్పేసి స్థాపకాయచ ధర్మస్య అని ఇందాక మనము ఒక మంత్రం చెప్పుకున్నాం. అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. వీరందరూ కూడా ఆ మేధాశక్తిని పొందారు, ఆ యొక్క బ్రహ్మచర్యాన్ని పాటించారు, ఆ శక్తిని పొంది ఈ యొక్క సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకున్నారు. సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకొని మనకు ఉన్నది, ఈ ప్రపంచంలో ఉన్నది ఎవరో కాదు, పూర్తిగా దైవమయమై ఉంది. దేవుడు అంటే ఎవరు? దైవత్వం అంటే ఏమిటి? దేవుణ్ణి మనం చూడగలమా? మీకు ఎవరికైనా డౌట్ వస్తుందా? దేవుడు అని విన్నారు కదా, ఇన్ని రోజులు దేవుడు ఫోటోలో పూజలు చేస్తున్నారు, అగరబత్తులు పెడుతున్నారు, కొబ్బరికాయలు, వీలుంటే గుడికి వెళ్తున్నారు. ఎగ్జామ్ వస్తే చెప్పనక్కర్లేదు, పెన్నులు, ఇంకేమేం కావాలి, ప్యాడ్లు, అవన్నీ కూడా దేవుని దగ్గర ఉంటాయి. అవునా కదా? అక్కడ దేవుడు బ్లెస్ చేస్తాడు అని చెప్పేసి ఏదో ఒక నమ్మకం ఉంది. మరి ఆ దేవుణ్ణి మనం చూడొచ్చా? మాట్లాడొచ్చా? ఇంతవరకు మనం మాట్లాడలేదు, కానీ మాట్లాడొచ్చా? ఇవన్నీ సందేహాలు వారికి కూడా కలిగాయి, మన పురాణ ఋషులకు కూడా కలిగాయి. ఏంటి అసలు సత్యం? ఎందుకు ఒక మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, జీవిస్తున్నాడు, ఏంటి, ఎంతకాలం? వీటికన్నిటికీ కూడా రామకృష్ణ పరమహంస గారు మరి దేవుడు ఉన్నాడా లేదా, ఆయన పూజ చేసేప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. నేను పూజ చేస్తున్నాను, కాళీ మందిరంలో ఆయన పూజారి, కాళీమాతకి నేను పూజ చేస్తున్నాను, నిజంగా దేవత ఉందా లేదా అని చెప్పి సందేశం వచ్చింది. ఎంతో రోజు ప్రార్థనలు, ఏడుస్తూ గగ్గోలు పెడుతూ భూమి మీద పొరలాడుతూ, అమ్మా దర్శనమియ్యి, రోజు రోజు ఇది గడిచిపోతున్నాయి, నువ్వు నిజంగా ఉన్నావా, ఉట్టి మట్టి బొమ్మవేనా, నిజంగా ఉన్నావా అని చెప్పేసి అడిగినప్పుడు మరి ఆ తల్లి నిజంగా మరి ఉంది అని చెప్పేసి దర్శనం ఇచ్చింది. దాని తర్వాత ఆయనకు అనుకున్నారు ఏంటి అంటే, ఈ సృష్టి మొత్తం మన ఉపనిషత్తు చెప్తుంది, మన వేదాలలో మునులు ఋషులు ఎవరైతే మనకు పురాణ సాంప్రదాయం ప్రకారం వేదాలలో ఏదైతే ఇచ్చారో సత్యాలు, ఆ సత్యాలు నిజమే అని చెప్పేసి కనుగొన్నారు. ఏమని చెప్పాయి మన ఉపనిషత్తులు, వేదాలు ఏమని చెప్పాయి అంటే, ఈశావాస్యమిదగ్గ సర్వం యత్కించ జగత్యాం జగతు. ఇక్కడ ఉన్నదంతా కూడా దైవమయం, దేవుడితో నిండి ఉంది. దేవుడే ఈ సృష్టిని నిర్మించాడు. మళ్ళీ ఆ సృష్టిలో తానే మొత్తం చరాచర సృష్టి మొత్తం, జీవులు మొత్తం తానే అయి ఉన్నాడు. ఆస్తంభ పర్యంతం బ్రహ్మ, ఆస్తంభ బ్రహ్మ పర్యంతం మొత్తం కూడా దేవుడే నిండి ఉన్నాడు. అంటే ఒక చిన్న గడ్డిపోచ నుంచి కూడా బ్రహ్మ వరకు ఆ దేవాది దేవుడే నిండి ఉన్నాడు. ఆయనే ఇదంతా అయ్యాడు. ఇదన్నీ వాళ్ళు చూశారు. చూసి మరి మనిషి మామూలు వాడు కాదు, మనిషి సాక్షాత్ దైవ స్వరూపం, దేవుడే ఆ మనిషిలో ఉన్నాడు, ఆ దేవుడే ఈ మనిషి రూపంలో తిరుగాడుతున్నాడు అని చెప్పేసి తెలుసుకున్నారు. ఈ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, ఇదైతే ఈ జ్ఞానం అదే స్వామి వివేకానందకి అందించారు శ్రీరామకృష్ణ పరమహంసులు. అందుకే వారు కూడా ఆ తపస్సు చేసి ధ్యానం చేసి తెలుసుకున్నారు ఏంటంటే, మనిషిలో అపారమైన శక్తి ఉంది. ఎందుకంటే సాక్షాత్ దైవశక్తే మనిషిలో ఉంది. ఇదే మన వేదాలు ఉపనిషత్తులు చెప్పింది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తా అని చెప్పేసి, తమేమ విదిత్వా
అతివృత్యుమేతి అని చెప్పేసి, అంటే ఆయనను తెలుసుకుంటేనే మనము ఈ యొక్క మృత్యు సాగరాన్ని దాటగలము, ఈ యొక్క బాధలను దుఃఖాలని అన్నిటినీ దాటగలము. ఆయన ఈ యొక్క అజ్ఞాన అంధకారాలకు ఆవల ఉన్నాడు, ప్రకాశవంతమై వెలుగుతున్నాడు అని చెప్పేసి. అదే మరి ఇప్పుడు ఆ మెసేజే స్వామి వివేకానంద తీసుకున్నారు వారి గురువు దగ్గర నుంచి తీసుకొని, ప్రపంచమంతా చాటాలి, ఇది అందరిలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే, భగవంతుని శక్తి. అందుగురించి ఆయన అన్నారు ఏంటంటే, మీలో అనంత శక్తి ఉంది, మీరు ఏదైనా సాధించగలరు, ఏదైనా చెయ్యగలరు. ఎందుకన్నారు? చెప్పండి, చెప్పమ్మా, ఎందుకన్నారు? చెప్పు, నువ్వే చెప్పు. లేవు, వెనకలకు చూడకూడదు. ఇప్పుడు చెప్పాను కదా, ఇంతసేపు చెప్తున్నాం కదా, ఎందుకు సాధించగలం మనము? లేవమ్మా, నువ్వు లేవు, లేవాలి, నిల్చోమ్మా. ఏం పేరు నీ పేరు? చెప్పు. ఏం కంగారు అవసరం లేదు, ఓకే, భయపడని అవసరం లేదు. అభి అంటే మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా. నీకు ఏది తెలుసో అది చెప్పు. స్వామి వివేకానంద చెప్పారు, భయపడకూడదు, సంకోచించకూడదు, ఎందుకంటే భయమే మృత్యువు అన్నారు ఆయన. ఈ భయం వల్లనే మనం ఏది చేయకుండా ముందడుగు వేయకుండా ఉన్నాము. ముందు ఈ భయాన్ని వదిలిపెట్టాలి. చెప్పు. విన్నావు కదా, ఎంతసేపు నేను చెప్పింది విన్నావు కదా. ఎందుకు, ఎలా తెలుసుకున్నారు మనలో అనంత శక్తి ఉంది అని చెప్పేసి అన్నారు కదా, ఎందుకన్నారు? చెప్పమ్మా. నమ్మకమా? నమ్మకం కాదు. నేనేం చెప్పాను? శ్రీరామకృష్ణ పరమహంస దేవులు ఏం చూశారని చెప్పాను? దైవశక్తి ఉంది. అదే స్వామి వివేకానందకి ఇచ్చారు ఆ యొక్క జ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆయన కూడా తపస్సు చేసి తెలుసుకున్నది ఏంటంటే, అందరిలో అదే దైవశక్తి ఉంది, అందుకే మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు. మరి కూర్చో. ఎలా వస్తుంది మరి? సరే, శక్తి ఉంది, ఈ శక్తిని ఎలా బయటికి తీయాలి? ఎలా? అనంతమైన శక్తి, దైవశక్తి మనలో ఉంది, మనం ఏదైనా సాధించగలం. ఫస్ట్ ఈ ఎరుక ఉండాలి, నాలో ఈ శక్తి ఉంది అని మీకు ఎరుక కలగాలి. అప్పుడే కానీ, ఇప్పుడు బంగారం ఉంది పక్కన, దొంగ ఉన్నాడు పక్కన, ఇటు పక్కల రూమ్లో దొంగ ఉన్నాడు, ఇటు పక్కన బంగారపు గని ఉంది. మరి దొంగ ఊరుకుంటాడా? బంగారపు గనిని ఏ నాయనడైనా ఎప్పుడైనా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్ని ఉపాయాలు ఆలోచించి మరి ఆ బంగారాన్ని తిప్పుతా. అలాగే మనలో ఇంత శక్తి ఉంది, దైవశక్తి ఉంది, అది మనము ఉపయోగించుకొని మనము ఎంత గొప్ప వాళ్ళమైనా కాగలం అనేది ఆ ఆలోచన ఉంది. మనకు తెలిసింది మేలిమి బంగారమైన దైవశక్తి మనలో ఉంది. మరి మనం దాన్ని బయటికి తీయాలా లేదా? ఎలా తీయాలి? ఉపాయం ఏంటి? ఆ శక్తిని తీసే ఉపాయం ఏంటి? ఎప్పుడైనా విన్నారా? కృషితో స్టార్ట్ అవుతుంది ఒక లైన్. ఇందాక ఆ స్కూల్లో కూడా, మాచవరం స్కూల్లో మన హెడ్ మాస్టర్ ఆఫీస్లో అది ఉంది ఆ లైన్. దేనితో నాస్తి దుర్భిక్షం? కృషితో నాస్తి దుర్భిక్షం. చెప్పండి, గట్టిగా చెప్పాలి, 3 సార్లు గట్టిగా. అంటే ఏంటి? మనం కృషి చేసి ఆ దుర్భిక్షాన్ని పొడగొట్టుకోవాలి, పారద్రోలాలి. దుర్భిక్షం ఏంటి? మనం బలహీనులను తలుస్తున్నాం. దుర్భిక్షం ఏంటి? మనం ఏమి సాధించలేకపోతున్నాం. దుర్భిక్షం ఏంటి? నాకు ఏది చేత కాదు అంటున్నాం, నా లిమిట్స్ ఇంతే అని అనుకుంటున్నాం కదా. మన మీద మనకు నమ్మకం లేదు, మనం చేస్తామో లేదో మనకు నమ్మకం లేదు. ఇదే మన దుర్భిక్షం. మనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్న విషయమే మనకు తెలియదు. ఇది ఒక దుర్భిక్షం. ఎరకగలిగిన తర్వాత దాన్ని మరి బయటికి తీసి, శ్రమించి, కృషి చేసి, కరెక్ట్ అయిన దారిలో మరి దాన్ని ప్రవహింపజేసి మన లక్ష్య సాధనలో ఉపయోగించి విజేతలుగా నిలవడమే మన యొక్క కర్తవ్యం. ఏంటి? మన యొక్క ఆ శక్తిని ఉపయోగించడం లక్ష్య సాధనలో మన కర్తవ్యం. ప్రతి మానవుడు కూడా తన వంతు తాను కృషి చేసి తనను తాను ఉద్ధరించుకోవడమే తన కర్తవ్యం. కాబట్టి మనలో ఆ శక్తి ఉంది, శ్రమించాలి,
శ్రమించి హార్డ్ వర్క్ చేసి మరి మీరు మరి విద్య అంటున్నారు. మరి ఆ విద్య అంటే ఏంటి? కేవలం కొన్ని సూక్తులని కొన్నిటిని బైహార్ట్ చేయడము, మెమరైజ్ చేయడం, అదేనా ఎడ్యుకేషన్ అంటే? చెప్పండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అని అన్నారు స్వామి వివేకానంద. మనలో ఆ పర్ఫెక్షన్ ఉంది, దాన్ని బయటికి తీయడం. ఆ జ్ఞానం అంతా కూడా, సకల జ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఏదైతే చదువుతున్నారో ఆ జ్ఞానం అంతా మనలోనే ఉంది, దాన్ని బయటికి తీయడం. ఆ పర్ఫెక్షన్ అంతా మనలో ఉంది, దాన్ని బయటికి తీయాలి. అదే నిజమైన ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ గ్రావిటేషన్ లా కనుక్కున్నారు. ఆయన ఏంటి, ప్రకృతి బయట యాపిల్ పడింది కింద, యాపిల్ పడితే ఏంటి, దానివల్ల ఎంతోమంది చూశారు. యాపిల్ పడింది పైనుంచి, చెట్టు నుంచి కిందికి పడింది, చాలామంది చూశారు. అయితే ఏంటి మరి న్యూటన్కి మాత్రం అలా ఎందుకు జరిగింది? ఆ టైంలో మరి ఆయన మైండ్లో ఉన్న ఏదైతే ఆ నాలెడ్జ్ ఉందో, ఆల్రెడీ ఆయన ఏదైతే ఉందో దాన్ని మొత్తం కనెక్ట్ చేసి, దాన్ని ఆలోచించి, మరి గ్రావిటేషన్ అనేది ఎక్కడో అర్థలో అది ఇది కానీ కాదు, ముందు ఆ యొక్క నాలెడ్జ్ మొత్తం కూడా తన మైండ్లో ఉంది, దాన్ని అనాలిసిస్ చేసి ఆలోచించి దాన్ని బయటికి తీశాడు. కాబట్టి ఈ అంత జ్ఞానం ఎక్కడుంది? యాపిల్లో ఉందా? ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నాలెడ్జ్ అంతా కూడా మన మైండ్లో ఆల్రెడీ ఉంది. సో దీన్ని బయట పెట్టడమే విద్య యొక్క ఉద్దేశం. ఇది మనలోని ఆ ఆటంకాలని నిర్మూలించాలి. ఆ ఆటంకాలను నిర్మూలించి ఆ యొక్క నాలెడ్జ్ని బయట పెట్టాలి. అదే విద్య యొక్క మెయిన్ ఉద్దేశం. మరి ఇంకా చెప్తారు, ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి. అకార్డింగ్ టు మీ, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్, ఎసెన్స్ ఈజ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి చెప్తారు. అంటే మన మైండ్ని మనం కాన్సన్ట్రేట్ చేసి ఇతర విషయాలకి డైవర్ట్ చేయకుండా మన ఏకాగ్రతని ఏ విధంగా నిలుపుతామో ఆ యొక్క ట్రైనింగే నిజమైన ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తారు. డైవర్స్ నాలెడ్జ్ కాదు, ఏదో డిఫరెంట్ సంబంధించిన నాలెడ్జ్ కాదు, బుక్ రీడింగ్ కాదు ఎడ్యుకేషన్ అంటే. బై విచ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రైనింగ్ బై విచ్ విల్ పవర్, కరెంట్ ఆఫ్ విల్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ అని చెప్పేసి చెప్తారు స్వామి వివేకానంద. ఇవి మీకు చాలా పెద్ద వర్డ్స్. ఏంటి విల్ ఏంటి, కరెంట్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి అని చెప్పేసి. అంటే మన మనస్సు తిరుగుతుంది కదా, అక్కడిక్కడ అన్ని విషయాల వైపు తిరుగుతుంది కదా మనస్సు. తిరుగుతుందా లేదా? మనకి ఇది కావాలి, మనకు అది కావాలి, నాకు ఇది ఇష్టము, నేను ఇది తీసుకుంటాను, నాకు అది ఆ రుచి ఎక్కువ ఇష్టము, అది తింటాను, ఈ పండు ఇష్టము, అక్కడికి వెళ్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో మిగతా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ వదిలేసి మనస్సు అనేది వేరే సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంది. నిజమైన సుఖం అందులో ఉందా అంటే లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు బోరు కొడుతుంది కొద్దిసేపటికి. మరి అది శాశ్వతమైన సుఖం కాదు కదా. అది నిజమైన శాశ్వతమైన సుఖమే అయి ఉంటే మీరు ఎప్పుడు అక్కడ ఉన్నా మీకు ఆనందంగా ఉండాలి కదా, అవునా కదా? మరి ఎందుకు కొద్దిసేపటి తర్వాత బోరు కొట్టేస్తుంది? సో నిజమైన సంతోషం, సుఖం అందులో లేదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మైండ్ని, ఆ సంకల్ప శక్తిని కంట్రోల్ చేసి, ట్రైన్ చేసి కాన్సన్ట్రేట్ చేయడము. దేనిపైన కాన్సన్ట్రేట్ చేయడము? ఒక మంచి పనులపైన, మీ లక్ష్య సాధన పైన కాన్సన్ట్రేట్ చేయడమే ఈ యొక్క ట్రైనింగ్. అదే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తారు స్వామి వివేకానంద. అర్థమైంది కదా? నిస్వార్థంగా ఉండమన్నారు స్వామీజీ చెప్పారు. మరి విలువలు ఏవి? వాల్యూ ఎడ్యుకేషన్ అంటాం కదా. సమాజంలో అందరూ పోట్లాడుకుంటూ ఉంటే, హింసించుకుంటే మంచిదేనా? చెప్పండి, మంచిదేనా? మీరందరూ పోట్లాడుతూ ఉన్నారు, శాంతి లేదు, ఒకరినొకరు దోచుకుంటున్నారు, సమాజంలో దోపిడీ ఇవన్నీ అవుతున్నాయి. అవన్నీ కూడా మంచివేనా? దానివల్ల మంచి జరగదా? సుఖం పొందరా? ఏమవుతుంది? దుఃఖం, దోపిడీ, అవునా? మరి సుఖం, న్యాయంగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. ఇవే మరి విలువలు. నిస్వార్థంగా ఉండడం, ఇతరులకు మంచి చేయడం, వేరే వాళ్ళకు హాని కలిగించకపోవడం, మాట ఎలా మాట్లాడాలి, మాట తీరు, ప్రవర్తించే తీరు, తల్లిదండ్రులకి మనం ఎంత గౌరవం ఇస్తున్నాము, ఉపాధ్యాయులు గౌరవం ఇచ్చి మనం వారు చెప్పింది ఎంత మనం గ్రహిస్తున్నాము,
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మన శాస్త్రాలు చెప్పినట్టు మనం నిజంగా వారిని దేవతల్లాగా చూస్తున్నామా? మరి వారు చెప్పింది మనం వింటున్నామా? వారికి రోజు మనం నమస్కరించుకుంటున్నామా? వారు చెప్పినట్టు మనం అనుసరిస్తున్నామా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన మంచి క్యారెక్టర్ ఫామ్ చేయడానికి పునాదులు. వారి యొక్క ఆశీర్వాదాలతో మంచి వచనాలు విన్నప్పుడు వారు ఏమైనా మన చెడు కోరుకుంటారా? తల్లిదండ్రులు మన చెడు కోరుకుంటారా? ఉపాధ్యాయులు మన చెడు కోరుకుంటారా? కాదు కదా. కాబట్టి వారి మాటలు విని వాళ్ళకి గౌరవం ఇచ్చి మనస్సు అనేది మంచిగా పవిత్రంగా ఉంచుకొని నిర్మలంగా ఉంచుకొని స్వామి వివేకానంద చెప్పినట్టు పవిత్రంగా ఉండడం, ఇతరులకు మంచి చేయడమే ఇదే మతం యొక్క సారాంశం అన్నారు. ఈ వాల్యూస్ అన్నీ మనము ఇంకల్కేట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఊరికే అలర్ట్గా ఉండకుండా అక్కడిక్కడ చూస్తూ పాఠం చెప్పినప్పుడు ఉంటే మీకు ఏమర్థమవుతుంది? సార్ ఒకటి చెప్తున్నారు, చెప్పేలోపు మీరు అక్కడిక్కడ చూసేసారు, సబ్జెక్ట్ మిస్ అయిపోయింది. ఇంకా అక్కడితోటి ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మనకి ఏమర్థం కాదు. తర్వాత పోనీ వచ్చి అడుగుతారా? అది ఉండదు. ఎగ్జామ్లో ఏం రాస్తారు? ఏదో బై హార్ట్ చేసిన 2 రాస్తారు. పాస్ అయ్యారనుకోండి, నిజమైన జ్ఞానం మీకు రాదు. పాస్ అవ్వడం కోసం ఫ్యాక్ట్స్ ఏదో బై హార్ట్ చేసి రాయడం కోసం మీరు చదివితే అది వేస్ట్. అది మీకు ఎందుకు ఉపయోగపడదు. మీరు చదివిన దాన్ని మీరు రేపు సమాజ సేవ కోసం, సమాజంలో ఉన్న ప్రాబ్లంని నిర్మూలించడం కోసం అప్లై చేసినప్పుడే అది విజయవంతం అవుతుంది. అదే సరైన చదువు, అప్పుడే నిజమైన చదువు ఫలించింది అని చెప్పేసి మీరు చదువుకున్న చదువు అని చెప్పడానికి వీలుగా ఉంటుంది. జ్ఞానం కోసం చదవండి, ఏదో మార్కుల కోసం కాదు. ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఫోటోసింథసిస్ ఉంది, ఆ జ్ఞానం అనేది మీకు తెలుసుకోవాలన్న ఆ తృష్ణ మీలో ఉండాలి. ఆ జ్ఞానం కోసం మీరు సంపార్జించినప్పుడు ఆ ఫోటోసింథసిస్ గురించి తెలుసుకొని మొత్తం A to Z దాని గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఇక బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ఒకవేళ ఆ క్వశ్చన్ వచ్చినా కానీ ఎగ్జామ్లో పూర్తిగా రాసిస్తారు మొత్తం, అక్కడ పూర్తిగా మీకు మార్కులు పడిపోతాయి. ఇంకా మీరు ఎగ్జామ్ గురించి చదవాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఉంది, జ్ఞానం కోసం మీరు తెలుసుకుంటున్నట్టయితే మీ చదువులలో అది మీకు మార్కులను అదే స్వయంగా మీకు వచ్చేస్తాయి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే చదవాల్సింది జ్ఞానం గురించి మాత్రమే. సో వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్ అని చెప్పేసి అన్నారు. మన క్యారెక్టర్ను మనం పెంపొందించుకోవాలి, మంచితనాన్ని పెంపొందించుకోవాలి, అన్సెల్ఫిష్నెస్, నిస్వార్థతను పెంచుకోవాలి, ధైర్యాన్ని పెంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదో అడ్డంకులు వచ్చినప్పుడు చదువులో అయ్యో నేను చదవలేను, ఇంకా నా వల్ల కాదు, ఇది నాకు రాదు, మ్యాథమెటిక్స్ నాకు రాదు, ఇది నాకు రాదు అని చెప్పేసి వెనుదిరగకూడదు. ధైర్యంగా ఎందుకు రాదు అని ఆత్మవిశ్వాసంతో నేను చెయ్యగలను, ఆ శక్తి నాలో ఉందని చెప్పేసి అన్నారు. మన పూర్వీకులు అన్నారు, స్వామి వివేకానంద గారు చెప్పారు, మన సాధనమున్న పనులు సమకూరు ధరలోన వినురవేమా. కాబట్టి సాధన చేయాలి కదా. మరి ఆ సాధన ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో, ప్రాక్టీస్ చేసినప్పుడు షూర్గా ఆ పర్ఫెక్షన్ మనలోకి వస్తుంది, ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది. శ్రమించాలి, శ్రమిస్తే మనకు తప్పకుండా వస్తుంది. కాబట్టి ఆ లక్ష్యం చేరే వరకు ఆగకూడదు. లేవండి, మేల్కొండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద కొటేషన్ మనకు చెప్పించారు. అంత అగ్ని మంత్రాలు అని చెప్పేసి కదా. సో ఇవన్నీ మనలో చేరాలి. ధైర్యం, సాహసం, అడ్డంకులు వచ్చినప్పుడు బెదరకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, సాగాలి. ఏంటి ఒక స్టోరీ చెప్తాను స్వామి వివేకానందది. ఎలా వారణాసి, కాశీ తెలుసా మీకు? విన్నారా పేరు? కాశీ విన్నారా లేదా? కాశీ ఎవరున్నారు? ఏ దేవుడు? కాశీ విశ్వనాథుడు, శివుడు. కాశీకి కొంచెం దూరంలో దుర్గమ్మ వారి టెంపుల్ ఉంది, ఆలయం ఉంది. అమ్మ ఎంతో మహత్పూర్వమైన ఆ తల్లి యొక్క ఆశీస్సులు, దీవులు అందరూ పొందుతున్నారు. జాగృతమైన దేవత అని చెప్పేసి చెప్తారు. దర్శించుకొని వెనుకకు వచ్చేటప్పుడు కోతు మూకలు ఉన్నాయి, ఒక 10, 15, 20 వరకు ఉండొచ్చు. అవి స్వామీజీ వెనుక రావడం ఆరంభించాయి. స్వామీజీ భయపడిపోయారు. అవి అరుస్తూ కేకలు వేస్తూ అవి మీద దూకడానికి వస్తున్నట్టుగా అవి స్వామీజీ వెనుకలు వస్తున్నాయి. అది చూసి స్వామీజీ ఒక్కసారిగా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. పరిగెడుతుంటే ఇంకా వేగంగా కోతులు మూకలన్నీ వస్తున్నాయి. ఏంటిది? కోతి మూకలు ఆగడం లేదు, ఇంకెక్కువ అవి పరిగెత్తడం అవి స్టార్ట్ చేశాయి. అది చూసి ఒక వ్యక్తి అంటారు, ఆ మృగాలను ఎదుర్కో, పరిగెత్తకు అని చెప్పేసి చెప్తారు.
అనగానే స్వామీజీ ఒక్కసారిగా ఆ వాయిస్ విని ఆగిపోతారు. ఆగిపోయి తన చేతిలో కర్ర కూడా ఉంటుంది. ఆగిపోయి నిల్చొని ఇలా ఫేస్ చేసినప్పుడు, వాటిని ఎదుర్కొన్నప్పుడు అవి భయపడి అక్కడి నుంచి పారిపోయాయి. అది ఒక గొప్ప జీవిత సత్యంగా మరి ఆయన అమెరికా వెళ్ళి మన యొక్క మత ప్రచారం చేసి మన యొక్క హిందూ ధర్మాన్ని విజయ అధిష్టానం చేసినప్పుడు ఇక్కడ చికాగో పార్లమెంట్ ఆఫ్ రీజియన్స్లో మన హిందూ ధర్మం గురించి, మన హిందూ సాంప్రదాయం గురించి చెప్తారు. మన హిందూ గొప్పతనం గురించి ఆ రోజుల్లో చెప్తారు, బ్రిటిష్ కాలంలో. ఆయన ఈ సత్యాన్ని చెప్తారు. నేను జీవితంలో నేర్చుకున్న ఒక గొప్ప పాఠం, ఎలాగైతే ఈ కోతులు తరుముతున్నాయో అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు మీకు ఉండే సమస్యలు మీకున్నాయి. అవి మనల్ని తరుముతూ ఉంటాయి. నాకు ఇది రాదు, నాకు అది కష్టం, నాకు ఇది కష్టం, నేను ఏం చెయ్యలేను, ఇది ఇబ్బందిగా ఉంది, అది ఇబ్బందిగా ఉంది. అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. అవన్నిటికి కూడా మనం భయపడ్డామంటే ఇంకా తరుముతూనే ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి అని మనకు స్వామి వివేకానంద పిలుపునిచ్చారు. కాబట్టి భయపడకూడదు. బీ ఫియర్లెస్ అని చెప్పేసి చెప్తారు. ఫియర్ ఇస్ డెత్ అని చెప్పేసి చెప్తారు. ఏమని చెప్తారు? భయపడడం మరణంతో సమానం అని చెప్పేసి చెప్తారు. భయమే మరణం. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి. భయమే మరణం, బలహీనతే మరణం, బలమే జీవనం. అంటే అలా ధైర్యం ఉండి బలంగా ఉన్నప్పుడే ఈ సమస్యలు ఎదుర్కొని మనం జీవితాన్ని మనం చేరే లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ మీరు గుర్తుంచుకోవాలి. అన్సెల్ఫిష్నెస్, పవిత్రత, ఇవన్నీ కూడా, ధైర్యం, సాహసం. అర్థమైందా? ఓకే. మీ అందరిపైన కూడా మరి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆ శ్రీరామకృష్ణుడు, శారదామాత, స్వామి వివేకానంద యొక్క ఆశీస్సులు ఉండాలని, మీరు ఈ వాల్యూస్ పాటించినట్టయితే మీ జీవితంలో మీరు ఏ సమస్యలు ఎదుర్కోకుండా మీ విజయాలను చేరుకొని పరిపూర్ణవంతమైన ఆ లైఫ్ బ్రతకడానికి మీకు వీలుగా ఉంటుంది. జై రామకృష్ణ. మీ నాయన ఓకే, మీరందరూ ఇప్పుడు స్వామీజీ ప్రసంగం చెప్తుంటే ఇలా వాలిపోతున్నారు కదా. మీరు నడుము స్ట్రైట్గా ఉండడానికి, నడుము నొప్పి మీ దరిదాపులో రాకుండా ఉండడానికి ఒక ఆసనం చెప్తాను. నేను యోగా మాస్టర్ కదా, మరి ఆసనం చెప్దాము. ఒకసారి అందరూ నిలబడండి. ఓకే ఓకే, కీప్ యువర్ హ్యాండ్